రెండు వేడి మీద ఉన్న ఇంజన్స్ ని ఒకే బుల్డోజర్ కి సెట్ చేస్తే దాని అవుట్పుట్ ఎలా ఉంటుందో తెలుసా? అది క్రియేట్ చేసే మాస్ విస్ఫోటనం ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసా? ఆ విస్ఫోటనం పేరే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అలాగే ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ లో రాబోయే డ్రాగన్ సినిమా అన్నమాట. దీనికి సంబంధించి ఇందాక వీళ్ళు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఎన్టీఆర్ నీల్ విల్ షేక్ ద షోర్ లైన్స్ ఆఫ్ ఇండియన్ సినిమా అని చెప్పి వీళ్ళైతే పోస్ట్ అయితే వేశారు. ఆ పోస్ట్ కింద సముద్రం పక్కన మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అలాగే ప్రశాంత్ నీల్ గారు అయితే చాలా ప్రశాంతంగా నుంచుని అయితే ఉన్నారు. అంటే తుఫాన్ వచ్చే ముందు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటది అంటారు కదా, ఆ విధంగా అయితే వీళ్ళైతే నుంచున్నారు. ఒక్కసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ తుఫాన్ యొక్క వేగం ఎలా ఉంటదో మనకైతే తెలిసిద్ది. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ ఏదైతే ఉందో అది 3 days బ్యాకే స్టార్ట్ అయింది. రేపటి నుంచి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే ఈ షెడ్యూల్ లో అయితే పాల్గొనబోతున్నారు. అయితే ఈ షెడ్యూల్ అయితే చాలా లాంగ్ అయితే ఉండబోతుంది. మే 15 వరకు అయితే ఈ సెకండ్ షెడ్యూల్ అయితే వీళ్ళైతే ప్లాన్ చేశారు. కర్ణాటకలోని మ్యాంగ్లూర్ పోర్ట్ సెట్ లో ఒక అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ అయితే వీళ్ళైతే షూటింగ్ అయితే చేస్తారు. గతంలో మీరు చూసుకుంటే ప్రశాంత్ నీల్ గారి కేజీఎఫ్ సినిమాల్లో కావచ్చు, అలాగే ఎన్టీఆర్ గారి దేవరా సినిమాలో కావచ్చు, పోర్టు దగ్గర అయితే యాక్షన్ సీక్వెన్స్ అయితే మనం అయితే చూసున్నాం. అప్పుడు విడివిడిగా వేరే వేరే సినిమాల్లో అయితే చూసాం. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక పోర్టు దగ్గర ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ అయితే వీళ్ళైతే మన ముందుకైతే తేబోతున్నారు. మరి దాని అవుట్పుట్ ఏ రేంజ్ లో వచ్చిందో తెలియాలంటే మనం సినిమా రిలీజ్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. అసలు నేను ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి ఫైనల్ లుక్ ఎలా ఉండబోతుంది అనే పాయింట్ మీద చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా అయితే ఉన్నా. ఎలాగో రేపటి నుంచి ఎన్టీఆర్ గారు షూటింగ్ లో పాల్గొంటారు కాబట్టి నెక్స్ట్ మంత్ ఎన్టీఆర్ గారు బర్త్డే అయిన May 20 ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే ఖచ్చితంగా రిలీజ్ అయింది. మరి ఆ రోజు అయితే మనం అయితే చూద్దాం లుక్ ఎలా ఉండబోతుందో. సరే, మరి ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవే. మీకు ఇంకా ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్.